అభ్యర్థులను అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఇప్పటికే 6 అభ్యర్థులను ప్రకటించిన సేనాని మిగిలిన అభ్యర్థుల పేర్లపై కసరత్తు చేశారు. ఇవాళ పార్టీ కార్యాలయం వేదికగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. పార్టీ అధినేత కూడా ఎక్కడ నుండి పోటీ చేస్తారనేది ఇవాళ క్లారిటీ రానుంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 సీట్లను కేటాయించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అభ్యర్థులను అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఇప్పటికే 6 అభ్యర్థులను ప్రకటించిన సేనాని మిగిలిన అభ్యర్థుల పేర్లపై కసరత్తు చేశారు. ఇవాళ పార్టీ కార్యాలయం వేదికగా అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. పార్టీ అధినేత కూడా ఎక్కడ నుండి పోటీ చేస్తారనేది ఇవాళ స్పష్టత రానుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఏదైతే ఈ రోజు అయితే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీకి సంబంధించి 21 సీట్లకు సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ రిలీజ్ అవ్వకుండా మిగతా 15 సీట్లకు సంబంధించి కూడా ఈ రోజు రిలీజ్ చేస్తారనే సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 15 సీట్లలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన లిస్ట్ అయితే కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఆ లిస్ట్ ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తారంటూ కూడా జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారికంగా ప్రకటించడానికి అయితే ఇప్పటికే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ కొద్దిగా ఎలవారి కారణాల వల్ల కాస్త లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖ నాయకులు చేరుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి కూడా సోషల్ మీడియా సంబంధించి కూడా 300 మందితో ఇక్కడ సమావేశం ఉండబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు ఈ పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ఆయన ప్రకటిస్తారో లేదంటే ప్రశ్నల ద్వారా ప్రకటిస్తారో అని మాత్రం కొద్దిగా తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద జనసేనకు సంబంధించి ఈ రోజు అయితే మాత్రం ఆఖరి విషయం అయితే మాత్రం ఆ ప్రకటన తీసుకున్నాను. సో రైట్ సాంబశివరావు. మరి కాసేపటి